హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. అంతర్జాతీయ అంశాలు కూడా ఒక్కోసారి స్థానిక మార్కెట్లను దెబ్బకొడుతూ ఉంటాయి. దానికి ఉదాహరణ అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికైన తర్వాత ఈ టారిఫ్ల యుద్ధం ఏదైతే నడుస్తుందో, చైనా మీద కావచ్చు, ఇండియా మీద కావచ్చు, రకరకాల దేశాల మీద ట్రంప్ తన టెంపరితనంతో చేస్తున్న వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి రకరకాల ప్రభావాలు చూపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా గోల్డ్ రేటు పెరగడానికి కూడా అది కారణమన్న అభిప్రాయాలు సర్వత్రా మనకు వినిపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు లేటెస్ట్గా రెమిటెన్స్ టాక్స్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిస్తున్నారు. దాన్ని సభలో అక్కడ ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తే అది వీగిపోయింది యాక్చువల్గా. బట్ దానికి మరికొన్ని సవరణలు చేసి ఎలాగైనా ఆ చట్టాన్ని తీసుకురావడానికి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. అదే గనక జరిగితే దాని ప్రభావం ఇండియా మీదనే ఎక్కువగా ఉంటుందనేది చాలామంది ఆర్థిక నిపుణుల అభిప్రాయంగా కనిపిస్తుంది. అసలు ఇంతకీ ఈ రెమిటెన్స్ ట్యాక్స్ ఏంది, దాని ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఏ మేరకు ఉంటుంది, అది నేను ఇవాళ ఈ వీడియోలో వివరించబోతున్నాను. సో వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇక ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో ఎక్కువ రియల్ ఎస్టేట్ ఊపు కనిపిస్తున్నది ఫ్యూచర్ సిటీ వైపు, శ్రీశైలం హైవే వైపు, కొంతమేరకు సాగర్ హైవే వైపు. దీంతో పాటు ఎందుకు అక్కడ ఊపు కనిపిస్తుంది అంటే, ప్రభుత్వం ప్రతి నెల కాకుండా ప్రతి వారానికి ఒక అనౌన్స్మెంట్ చేస్తుంది. నిన్నటికి నిన్న స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి రివ్యూ చేసిన మంత్రి శ్రీధర్ బాబు క్లియర్గా చెప్పారు, డిసెంబర్ 9వ తేదీన స్కిల్ యూనివర్సిటీని ఇనాగ్రేట్ చేయబోతున్నామని. నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో కూడా కేవలం 15 నెలల కాలంలో ఒక యూనివర్సిటీ విత్ ఆల్ ఫెసిలిటీస్, హాస్టల్స్, అకాడమిక్ బిల్డింగ్స్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అండ్ వీసీ ఛాంబర్స్ అన్నీ ఒకేసారి గంపగుత్తగా ఇనాగ్రేట్ చేసే పరిస్థితి 15 నెలల కాలంలో దేశంలో ఎక్కడ చూసినా జరగలేదు. అలాంటిది 2024 ఆగస్టు 1వ తేదీన మనకు స్కిల్ యూనివర్సిటీ భూమి పూజ జరిగింది. డిసెంబర్ 9, 2025 కేవలం 15 నెలల కాలంలో ఒక యూనివర్సిటీ ప్రారంభం కాబోతుంది. భవన సముదాయం ఆల్రెడీ కోర్సులు 10-12 కోర్సులు స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ గచ్చిబౌలిలో కండక్ట్ చేస్తున్నారు, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ అండ్ నాక్లో, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో. వాటిని అక్కడికి షిఫ్ట్ చేస్తారు డిసెంబర్ 9 తర్వాత, పర్మనెంట్ బిల్డింగ్ రెడీ కాగానే. కేవలం 19 నెలల కాలంలో ఒక యూనివర్సిటీ డెవలప్ అవుతుంది, కన్స్ట్రక్షన్ అవుతుంది అంటే ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉంటే జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి. నేను గ్రౌండ్ రిపోర్ట్ చూపించినా కూడా వెటకారం చేస్తున్నారు. కళ్ళు తెరిపించారు అంటూ ఒక వ్యక్తి వెటకారం చేశాడు. నిజంగా అతను అందుడే అనుకోవాలి. ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ కనిపిస్తుంది. ఏమీ లేకుండా 600 ఎకరాలలో టౌన్షిప్ రోడ్లు వేసి ప్రభుత్వం డబ్బులు వృధా చేస్తుందా? మనిషి కనిపించట్లేదు, జనాలుండే పరిస్థితి లేదు అంటే, బాస్ రోడ్లు లేనప్పుడే ఇల్లు కట్టుకుని ఉన్న పరిస్థితి. అలాంటిది బ్రహ్మాండంగా రోడ్లు కట్టిన తర్వాత వాళ్లకు పట్టాలు ఇస్తే, ఆ 8,000 మందికి పట్టాలు ఇస్తే ఇమ్మీడియట్గా ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఒకసారి గ్రౌండ్కి వెళ్ళి చూడండి బ్రదర్. కళ్ళుండి గుడ్డి వాళ్ళు కావద్దు బ్రదర్, వెళ్ళి చూడండి. డ్రోన్ పెట్టి క్లియర్గా చూపించాను, స్కిల్ యూనివర్సిటీ వర్క్ చూపించాను, ఆ రోడ్డు వర్క్ చూపించాను, ఫెన్సింగ్ వర్క్ చూపించాను, భూ అలొకేషన్కి సంబంధించి, ల్యాండ్ అలొకేషన్కి సంబంధించిన ప్రక్రియ చూపించాను. ఇంత చూపించినా కూడా కనుచూపు మేరలో మనిషి కనిపించట్లేదంట. శతకోటి నమస్కారాలు మీలాంటి అందులకు. రైట్. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా వచ్చే 4-5 ఏళ్ల పాటు అటువైపే ఉంటుంది. రకరకాల కారణాలు నేను మళ్ళీ చెప్తున్నాను. ఎయిర్పోర్ట్ దగ్గర ఉండడంతో పాటు అసైన్మెంట్ ల్యాండ్ ఎక్కువగా అందుబాటులో ఉండడం. అసైన్మెంట్ ల్యాండ్ మీన్స్ తక్కువ ధరకు ప్రభుత్వం ఇలాంటి సమస్యలు లేకుండా తీసుకోగలిగిన, భూసేకరణ చేయగలిగిన ల్యాండ్ కాబట్టి. తర్వాత పట్టా ల్యాండ్ కూడా ల్యాండ్ పూలింగ్ మీద తీసుకోవడానికి రంగం సిద్ధమవుతుంది. కాబట్టి వచ్చే 5 నుంచి 10 ఏళ్ళు పూర్తిగా ప్రభుత్వం అటువైపే ఉంటుంది. సీట్లో ఎవరన్నా ఉండని, రేవంత్ రెడ్డి గారు ఉంటారా, ఇంకెవరన్నా వస్తారా, వేరే పార్టీ వస్తుందా, అవన్నీ పక్కన పెట్టండి. ఎవరున్నా లేకపోయినా హైదరాబాద్ పొటెన్షియాలిటీ అటువైపు తీసుకెళ్తుంది. మార్క్ మై వర్డ్స్. కాబట్టి ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయడం అనేది ఇప్పుడు ఖచ్చితంగా మంచి నిర్ణయం, తెలివైన నిర్ణయం అవుతుంది. ట్రస్ట్ మీ అండ్ ఇన్వెస్ట్ దేర్. ఫ్యూచర్ సిటీకి వీలైనంత దగ్గరగా పెట్టండి. ఫస్ట్ ఫేజ్కు వీలైనంత దగ్గరగా, సెకండ్ ఫేజ్ కొద్దిగా ఆలోచన చేసుకోండి, థర్డ్ ఫేజ్ కొద్దిగా ఆలోచన చేసుకోండి. దాంతోపాటు శ్రీశైలం హైవే. ఇవి కాకుండా నా దగ్గర నా ఇటనరీలో చాలా ఉన్నాయి. ముంబై హైవే మీద ఉంది, బెంగళూరు హైవే ఉన్నాయి, యాదగిరిగుట్ట వైపు ఉన్నాయి, నాగ్పూర్ హైవే వైపు ఉన్నాయి, విజయవాడ హైవే వైపు ఉన్నాయి, అన్ని దిక్కులా ఉన్నాయి నా దగ్గర. బట్ నేను ఎందుకు అటువైపు అడ్వైస్ చేస్తున్నానంటే, మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో నా కస్టమర్లు నా ద్వారా కొంటే బాగుపడాలి. వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉండొద్దు, వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉండాలి.
4-5 ఏళ్లలో బాగుపడడం బెటరా, 10-15 ఏళ్లలో బాగుపడడం బెటరా? ఇది అనాలిసిస్ చేసి నా ద్వారా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశంతో నేను ఫ్యూచర్ సిటీ ప్రమోట్ చేస్తున్నాను, శ్రీశైలం హైవేలు ప్రమోట్ చేస్తున్నాను. కాంక్రీట్గా కనిపిస్తున్నాయి. నాకు తెలిసి ఏ ప్రాజెక్టు విషయంలో కూడా హైదరాబాద్ సరౌండింగ్లో మీరు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకోండి, ప్రతి వారం ఒక అప్డేట్ వస్తున్న ఏరియా ఏదైనా ఉంది అంటే అది ఫ్యూచర్ సిటీ, రైట్? అందుకే నేను అక్కడ ఎంకరేజ్ చేస్తున్నాను. కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. డెఫినెట్గా మంచి ఎలాంటి సమస్యలు లేని, న్యాయపరంగా లీగల్ పరంగా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నవి, అప్రూవల్స్ పరంగా పర్ఫెక్ట్గా ఉన్నవి మాత్రమే నేను చెప్తాను, లేకుండా నేను చెప్పాను. ఎందుకంటే నేను రీసేల్ కూడా మీ దగ్గరుండి నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నా లైఫ్ అండ్ డెత్ రియల్ ఎస్టేట్, రైట్? ఇక కమింగ్ బ్యాక్ టు ద ట్రంప్ డెసిజన్ చూస్తుంటే, ఈ రెమిటెన్స్ ట్యాక్స్ ఏదైతే ఉందో దానివల్ల ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది ఇప్పుడు నేను ఫస్ట్ గణాంకాలు చెప్తాను. ప్రపంచం మొత్తంలో విదేశాల నుంచి అత్యధికంగా రెమిటెన్స్ వచ్చేది భారత్కి. అంటే అమెరికా నుంచి, అమెరికానే కాదు అన్ని దేశాల నుంచి ఇండియాకే ఎక్కువ వస్తాయంట రెమిటెన్స్, ఎక్కువ అమౌంట్లు వచ్చేవి. అంటే ఆ దేశాలకు వెళ్ళిన ఎన్ఆర్ఐలు అక్కడ ఉపాధి సంపాదించుకొని ఉద్యోగాలు చేస్తూ ఇండియాకే ఎక్కువ స్థాయిలో పంపిస్తారట. ఇక పర్టికులర్గా అమెరికా విషయానికి వస్తే 2024లో 10,70,000 కోట్ల రూపాయలు అమెరికా నుంచి వేరే దేశాలకు వెళ్ళింది. అక్కడ సంపాదించిన అమౌంట్లు రకరకాల విదేశీ వ్యక్తులు వాళ్ళ స్వదేశాలకు పంపించుకున్నారు. రకరకాల కారణాలు, ఇన్వెస్ట్మెంట్స్, లేకపోతే అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ల్యాండ్ మీద కావచ్చు, లేదా ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు కావచ్చు, లేక వేరే రీజన్స్ ఏమైనా కావచ్చు, హెల్పింగ్ కావచ్చు, ఇది డొనేషన్స్ రూపంలో కావచ్చు, రకరకాలుగా మొత్తం మీద అమెరికా నుంచి వేరే దేశాలకు 10,70,000 కోట్ల రూపాయలు 2024 ఒక్క సంవత్సరంలో వెళ్ళింది. అందులో ఇది నేను బిలియన్లో చెప్పదలుచుకుంటే 130 బిలియన్లు అంట, బిలియన్ డాలర్లు మన రూపాయలకు కన్వర్ట్ చేస్తే 10,70,000 కోట్లు. ఇందులో 28%, 28% ఇండియాకు వచ్చిందంట అమెరికా నుంచి. ఎంత? 3 లక్షల కోట్ల రూపాయలు. 3 లక్షల కోట్ల రూపాయలు ఇండియాకు వచ్చింది. 32 బిలియన్ డాలర్లు మేరకు ఇండియాకు వచ్చింది. ఈ లెక్కన 5% రెమిటెన్స్ రూపంలో చేస్తే, ఇప్పుడు 5% రెమిటెన్స్ వేస్తారని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. వేరే దేశానికి వెళితే 5% ఎంతనన్నా పంపండి, 5% రెమిటెన్స్ ట్యాక్స్ అంట. రెమిటెన్స్ ట్యాక్స్ కనుక కడితే ఇండియాకు వచ్చే అమౌంట్ ద్వారానే 15,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అమెరికాకు ఆదాయం రాబోతుంది. 15,000 కోట్ల రూపాయలు. బట్ ఇది కరెక్టా కాదా అని ఆలోచిస్తుంటే, ఇప్పుడు ఆ దేశంలో సంపాదిస్తున్నందుకు, ఇప్పుడు అమెరికా లాంటి ప్లేస్ సరే ఇండియాలో పక్కన పెట్టండి, ట్యాక్స్లు ఎగ్గొట్టడానికి రకరకాల వేషాలు వేస్తుంటారు, కానీ అమెరికాలో ఏంటి, వాడికి వచ్చే ప్రతి 10 రూపాయల్లో 30% గవర్నమెంట్ తీసేసుకొని ఎడ్యుకేషను, హెల్త్ ఫ్రీగా వస్తుంది, అంతా నడుస్తుంది అక్కడ. అంతా తీసుకుంటున్నప్పుడు నువ్వు సంపాదించే దాంట్లో 30% దొబ్బేస్తున్నావు, మళ్ళీ 5% వాళ్ళ స్వయ ప్రయోజనాల కోసం వాళ్ళ స్వదేశానికి పంపిస్తున్నారు. కష్టపడి చెమటోడ్చి సంపాదించుకొని మాకు సంబంధించిన దేశాలకు పంపి మా వాళ్ళకి హెల్ప్ చేద్దామని అనుకుంటే నువ్వే కూడా ఇప్పుడు 5% వేయడానికి ట్రంప్గా అని అడగాల. కానీ అమెరికాలో అడిగే పరిస్థితుందో లేదో, ఇండియాలో అయితే కలర్ బట్టి అడుగుతారు అనుకో, ఏం లేకపోయినా అడుగుతారు. ఇండియా ఎంత దారుణం అంటే నిజంగా నాకు ఒకటి దృష్టిలోకి వచ్చింది, చెప్పక తప్పదు. పాకిస్తాన్కు నీళ్లు ఆపినందుకు సిపిఐ పార్టీ వాళ్ళు ఇండియాలో గొడవలు చేస్తున్నారు. నిజానికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియానా, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఆ ఐకి వేరే మార్చాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నీకు పాకిస్తాన్ వాడు ఇండియా మీద దారుణంగా దాడి చేసి కులమడిగి మతమడిగి చంపుతుంటే ఆ దేశం మీద ఒక ప్రతీకార చర్య తీసుకుంటే దాన్ని వీళ్ళు ఇక్కడ తప్పుపడతారు. వీళ్ళు మన దేశానికి దాని అతీతమైన ఆ దేశానికి సంబంధించిన కమిట్మెంట్ ఉన్నారా, లేకపోతే విదేశాలకు సంబంధించిన కమిట్మెంట్ ఎక్కువ కనిపిస్తుందా? వాట్ ఈస్ దిస్? అసలు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అసలు నిజంగా చాలా హేనీయమైన పరిస్థితి. పుల్వామాలో అంత దారుణమైన అది జరిగితే, పహల్గామ్లో అంత దారుణమైన ఇష్యూస్ జరిగితే, ఆ దేశం మీద ఒక యాక్షన్ తీసుకొని నీళ్లు ఆపితే ఆ దేశానికి నీళ్లు ఇవ్వాలని చెప్పి మన దేశంలో వీళ్ళు గొడవ చేస్తున్నారు. వీళ్ళు దేశభక్తుల, దేశం మీద అంకితభావం ఉన్నవాళ్ళ, లేకపోతే విదేశాల పట్ల అంకితభావం ఉన్నవాళ్ళ? చీ. సో అట్లా ఏదైనా సమస్య కానీ దాని మీద రకరకాల వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. సో అది పక్కన పెడితే భారతదేశానికి సంబంధించి చూస్తే ఒకసారి 45 లక్షల మంది అమెరికాలో ఉన్నారు ఇండియన్స్. సో వాళ్ళు సంపాదించిన దాన్ని ఇండియాకి పంపాలంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తున్నారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే రియల్ ఎస్టేట్ మీద ప్రభావం ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఖచ్చితంగా కుదేలవుతుంది అని మాట్లాడుతున్నారు. కానీ నిజానికి అమెరికా నుంచి ఇండియాకు వచ్చే అమౌంట్లో ఎక్కువ శాతం ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ మీన్స్ భూమి మీద ఇన్వెస్ట్మెంట్ కాదు, కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ కోసం ఎక్కువ వస్తున్నాయి. రకరకాల ఫ్లోటింగ్ కంపెనీస్ కావచ్చు, వాటికి సంబంధించి ఎక్కువ వస్తున్నాయి. ఒకటి. సెకండ్ థింగ్, ఎక్కువ మంది అక్కడికి రకరకాల వీసాల మీద వెళ్ళిన తర్వాత ఇక్కడ సప్పు చేసి వెళ్తారు. అలాంటి వాళ్ళు ఆ అప్పులు తిరిగి చెల్లించడానికి రిటర్న్ పంపిస్తుంటారు.
ఈవెన్ స్టూడెంట్ వీసాల మీద పోయిన వాళ్ళు కూడా అప్పులు చేసిపోతారు. ఎందుకంటే అక్కడ పార్ట్ టైం చేసుకొని సంపాదించి వాటిని కట్టొచ్చు అని చెప్పి ఇక్కడ పెద్ద ఎత్తున అప్పులు చేసిపోతారు. అలా రిటర్న్ వస్తున్నాయి. అమెరికా నుంచి వచ్చే ప్రతి పైసా ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం రాదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అఫ్ కోర్స్ రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయడానికి కూడా వస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు సేల్స్ చేస్తున్నాను. అమెరికా నుంచి నా కస్టమర్స్ కూడా ఉన్నారు. నా కస్టమర్స్ కూడా డైరెక్ట్గా థ్యాంక్స్ టు ఫ్యూ పర్సన్స్, దే హ్యావ్ నాట్ ఈవెన్ విజిటెడ్ ద సైట్ బట్ ట్రస్టెడ్ మీ అలాట్ బై షోయింగ్ మై వీడియోస్ అండ్ ఎవ్రీథింగ్. గ్రౌండ్ రియాలిటీ, వాళ్ళ ప్లాట్కి సంబంధించి, వాళ్ళ ల్యాండ్కి సంబంధించిన వీడియోస్ క్లియర్గా చేసి, పిన్ పాయింట్ గూగుల్ పిన్ ఇచ్చి క్లియర్ కట్గా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి తీసుకెళ్ళి అలా కూడా కొన్న వాళ్ళు ఉన్నారు అమెరికాలో అండ్ యూకేలో. నిజంగా వాళ్ళకి ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియదు నన్ను అంతా నమ్మినందుకు. కోర్స్ దాంట్లో కూడా కొంతమంది నమ్మక ద్రోహులు ఉన్నారనుకోండి. వాళ్ళ విషయం అంటే ఏరు దాటాక తెప్ప తగలేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళని ఏమన్నాలో తెలియదు, వాళ్ళకి వేరే పేర్లు పెట్టాలి. సో అట్లా పక్కన పెడితే ఫారిన్ నుంచి ఇండియాకి వచ్చే వాళ్ళు అన్ని రియల్ ఎస్టేట్ మీద డబ్బులు కావు. మరి ముఖ్యంగా అమెరికాకు సంబంధించి కూడా ఇప్పుడు ఈ రెమిటెన్స్ ట్యాక్స్ వల్ల ఇంపాక్ట్ కూడా నాకు తెలిసి కొంత మేరకే ఉండదు, అంత ఉండదు. ఎందుకంటే అమెరికా నుంచే ఇండియాకి వస్తాయా? మన దేశీయులు, మరి ముఖ్యంగా తెలుగువారు అక్రాస్ ద గ్లోబ్ ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో ఉన్నారు. ఒక్క అమెరికాలో 45 లక్షల మంది ఉండొచ్చు ఇండియన్స్. దాంట్లో మన వాళ్ళ వాటా ఉండొచ్చు 45 లక్షల మంది. అంటే మన వాటా కూడా ఒక 5-6 లక్షలు ఉంటుంది అనుకుంటాను నేను. 5-6 లక్షల మంది ఉండొచ్చు తెలుగు వాళ్ళు. ఇంకా ఎక్కువ ఉన్నారు, 10 లక్షల మంది ఉండొచ్చు. బట్ ఇండియాలో మరి ముఖ్యంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్లో అమెరికా వాళ్ళే పెడుతున్నారు, అమెరికాలో ఉన్న ఇండియన్సే పెడుతున్నారు, అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళే పెడుతున్నారు అనేది కరెక్ట్ కాదు. వస్తుండొచ్చు తెలుగు రాష్ట్రాలకు డబ్బులు, కానీ అంతా కూడా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కోసం రావట్లేదు. నాకు తెలిసి దాని ఇంపాక్ట్ ఉంటే మహా అయితే ఒక 5% ఉంటే ఎక్కువ. ఈ అమెరికాలో ఈ రెమిటెన్స్ ట్యాక్స్ పెడితే దాని ఇంపాక్ట్ హైదరాబాద్ మార్కెట్ మీద ఉంటుంది అనేది ఒక 5% ఉంటే ఎక్కువ అని నా అభిప్రాయం. ఎందుకంటే నేను ఏ రకాలుగా వస్తున్నా ఏంది అనేది చూసిన తర్వాత నాకు ఈ అభిప్రాయం కలిగింది. సో నా దగ్గర నా దగ్గర గణాంకాలు లేకపోవచ్చు క్లియర్గా చెప్పడానికి. బట్ అమెరికా నుంచి ఇండియాకి వచ్చే, పర్టికులర్గా తెలుగు రాష్ట్రాలకు వచ్చే ఈ డబ్బులు ఎటువైపు వెళుతున్నాయి ఏంటి అనేది నేను కొంతమందితో డిస్కస్ చేసిన తర్వాత, ఎన్ఆర్ఐలతో డిస్కస్ చేసిన తర్వాత, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేసిన తర్వాత నాకు ఈ అభిప్రాయం కలిగింది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ట్రంప్ గాడు పని చేస్తాడా లేదా అనేది పక్కన పెడదాం. బట్ ఇండియాకు సంబంధించి మాత్రం అసలు నిజం చెప్పాలంటే పాపం అమెరికాలో ఉన్న ఇండియన్సే ట్రంప్ గారిని అసలు మామూలుగా లేపలేదు వాడిని. ఇప్పుడు వాడు రకరకాలుగా మోదీ ఇష్టం అంటాడు, మళ్ళీ ఇండియా మీద ద్వేషం చూపిస్తాడు, పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడుతుంటాడు. అసలు అలాంటి వాడిని రెండోసారి ఎంచుకున్న అమెరికన్లు గొప్పోళ్ళు. నిజంగా అమెరికన్లు అంటే చాలా మెచ్యూర్డ్ సిటిజన్స్ అనుకుంటాం, మెచ్యూర్డ్ ఓటర్లు అనుకుంటాం. కానీ వాళ్ళంతా దరిద్రమైన నిర్ణయం ఇంకెవరు తీసుకోవాలనుకుంటారు నాకు తెలిసి. సరే, అది పక్కన పెడతాం, వేరే విషయం. ఇది నేను ఈ రెమిటెన్స్ ట్యాక్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఎలా ఉంటుందో అని చెప్పి చెప్పదలుచుకొని ఈ వీడియో చేశాను. ఈ వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవేతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి. టైలర్ మేడ్, సూటబుల్ అండ్ లీగల్లీ వ్యాలిడ్ అప్రూవల్స్ ఉన్నవి మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.